వెల్కమ్ టు ఈడబ్ల్యూఈ ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్. చాలామంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే నవోదయ ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఈ విషయంపై పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూస్తే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మొట్టమొదటిగా నవోదయ విద్యాలయం అని ఇలాగా గూగుల్లో మనం సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇలాగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. జవహర్ నవోదయ విద్యాలయ్ rcil.gov.in మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ క్యాండిడేట్ కార్నర్ అని ఉంది చూడండి. దాని కిందనే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ క్లాస్ 6 JNVC 2026-27 అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. క్యాండిడేట్ ఆల్రెడీ పాస్డ్ 5th క్లాస్ అని అడుగుతున్నాడు. మనం అక్కడ నో అని పెట్టాలి. 5th క్లాస్ పాస్ అవ్వలేదు కదా, 4th క్లాస్ పాస్ అయ్యే కదా వచ్చాడు. నెక్స్ట్, ఇంతకుముందు క్యాండిడేట్ హ్యాజ్ అపియర్డ్ JNV ఎర్లియర్, ఇంతకుముందు నవోదయ ఎగ్జామ్ రాశాడా, నో అనే పెట్టాలి. హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్ట్స్, ఎస్ఆ నో అని అడిగాడు, ఎస్ అనే పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చదువుతున్న స్కూలు, నెక్స్ట్ వాళ్ళు ఉంటున్న ఊరు ఒకే జిల్లాలో ఉందా, డిస్ట్రిక్ట్ ఒకటే ఉండాలండి ఖచ్చితంగా. లేని ఎడల ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్, 4th క్లాస్ ప్రమోట్ అయ్యాడా లేదా అని అడుగుతున్నాడు. ప్రమోట్ అయ్యాడు అనేసే మనం ఎస్ అని పెట్టాలి. ఆధార్ కార్డు ఉందా లేదా అని అడుగుతాడు. ఆధార్ కార్డు ఉంది, ఎస్ అని పెట్టండి. చూడండి, మనం ఎస్ నో ఏంటంటే పెట్టామో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఆధార్ కార్డు ఉందని చెప్పాం కదా, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ బటన్ సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. మన మొబైల్ నెంబర్ ఏమైతే ఉందో ఆధార్ కార్డుకి లింక్ అయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగా ఈ పేజ్ కనబడుతుందండి. అక్కడ స్టేటు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెట్టాలి. రెసిడెన్షియల్ స్టేట్ అంటే మనం ఇప్పుడు నివసిస్తున్న స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇటువైపు వచ్చేటప్పటికి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చూసుకోండి. డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి విజయనగరం అయితే విజయనగరం, విశాఖపట్నం అయితే విశాఖపట్నం. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేయాలి. మనం కిందకి స్క్రోల్ చేస్తే ఆల్రెడీ ఆధార్ కార్డుతో ఎంటర్ అయ్యాం కాబట్టి నేము, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. అలాగే మదర్ నేము, ఫాదర్ నేము, అలాగే వాళ్ళ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఓకే, లేకపోయినా నో ప్రాబ్లం. ఫాదర్ నేము అలాగే ఇచ్చేస్తాడు. రిలేషన్షిప్ ఎవరైనా గార్డెన్ పెడితే గార్డెన్ది, లేదా ఐడెంటిఫికేషన్ మార్క్ పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో మనం రెడీ చేసుకొని ఉంచాలండి ఎంటర్ చేయడానికి. అలాగే కేటగిరీ వాళ్ళు ఓబీసీఐ, ఎస్సీఐ, ఎస్టీఐ, జనరల్ అనేది కూడా రెడీ చేయాలి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియంలో రాద్దాం అనుకుంటున్నాడా, తెలుగు మీడియంలో రాద్దాం అనుకుంటున్నాడా? మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియమే అండి. ఇప్పుడు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటాము. నెక్స్ట్, అక్కడ స్టార్ మార్కుని ఖచ్చితంగా మనం ఏదో ఒకటి అప్లై చేయాల్సి ఉంటుంది. ఏవైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. అలాగే మీ యొక్క రిలీజియన్ ఏంటైతే అది సెలెక్ట్ చేస్తారు. పెన్ నెంబరు, అపారా ఐడి అనేవి మీరు చదువుతున్న స్కూల్లో వెళ్ళి అడిగితే ఇస్తారు. బట్ అక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు. యాన్యువల్ ఇన్కమ్ అయితే మాత్రం ఎంటర్ చేయాలి. అంటే వైట్ రేషన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళు ఒకలాగా, జాబ్ హోల్డర్స్ ఒకలాగా, బిజినెస్ ఉన్న వాళ్ళు ఒకలాగా, నెట్ సెంటర్ వాళ్ళకి అది అవగాహన ఉంటుంది, అది ఎంత అనేది పెట్టాలనేది. స్టార్ మార్కుని మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. మిగతా ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే నేమ్ ఆఫ్ స్టేట్, అందరూ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెడతారు. డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు. బ్లాక్ వచ్చేటప్పటికి బ్లాక్ లిస్ట్ మీకు తెలిస్తే ఓకే. శృంగవరపుకోట వాళ్ళైతే ఎస్కోట్ అయితే మాత్రం ఎస్కోట్ అనేది సెలెక్ట్ చేస్తారు. అలాగే నేమ్ ఆఫ్ ది విలేజ్, మీరు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే అది. మీకు బ్లాక్ ఏమైనా డౌట్ ఉంటే మీ స్కూల్ పరిధిలో స్కూల్లో ప్రిన్సిపల్ని అడిగితే మీ యొక్క బ్లాక్ అనేది చెప్తారు. స్టేట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా. నేమ్ ఆఫ్ స్కూల్, మీరు ఏ స్కూల్లో అయితే 3rd క్లాస్ చదివారు, 4th క్లాస్ చదివారు, 5th క్లాస్ చదివారో రెడీ చేసుకొని ఉంచుకోవాలి, ఏ స్కూల్లో చదివారు అనేది కూడా. నెక్స్ట్, ఖచ్చితంగా రికగ్నైజ్డ్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే ఇవి ఫిల్ చేసి సైన్ చేసే రైట్ అనేది ఉంటుంది. దయచేసి ఇది గ్రహించండి. 3rd, 4th, 5th వచ్చేటప్పటికి మనం ఏ ఇయర్లో జాయిన్ అయ్యాం, ఏ మంత్లో జాయిన్ అయ్యాం, ప్రతిదీ కూడా చూడండి. ఈ స్క్రీన్ మీద చూసింది యాజ్ ఇట్ ఈజ్ మీరు అప్లై చేసినప్పుడు టైప్ చేస్తే సరిపోద్ది. సెలెక్ట్ చేసి నో ప్రాబ్లం, మీరు ఇలాగే చేయండి. మనం ఏ ఆప్షన్స్ పెట్టాము ఫస్ట్ అనే చూపిస్తుంది. నో ఏంటి, ఎస్ ఏం పెట్టామని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క సిగ్నేచర్, సంతకాన్ని కూడా స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి అప్లోడ్ చేయడానికి. నెక్స్ట్, అలాగే పేరెంట్, తల్లి లేదా తండ్రి యొక్క సంతకాన్ని కూడా మనం రెడీ చేసి ఉంచుకోవాలి స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి.
అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేటు, అలాగే వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించింది క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా అడగలేదు, బట్ ఈ ఇయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ సచివాలయం కానీ వెళ్తే తొందరగా 2-3 రోజుల్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, ఆధార్ నంబర్, స్టూడెంట్ ఫోటో, స్టూడెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 5 కూడా రెడీ చేసుకొని మనం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే తప్పనిసరిగా మనం అనుకున్న అప్లికేషన్ తొందరగా ఫిల్ అవుతుంది. ఈ మంత్ 29తో లాస్ట్ అప్లై చేయడానికి పేరెంట్స్ వెయిట్ చేయొద్దు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ నవోదయ ఇన్ఫర్మేషను వెంటనే రావాలంటే గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మోపాల మిషన్ నాయుడు స్కూల్ అండర్ గైడెన్స్ ఆఫ్ EWE ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ అయినా ప్రీ ప్రైమరీ అయినా సైనిక్ మరియు నవోదయ లాంటి అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న మన మోపాల మిషన్ నాయుడు స్కూల్ నియర్ 1 ట్రాఫిక్ జంక్షన్ ఎస్కూట. నర్సరీ టు 5th క్లాస్ అడ్మిషన్స్ ఓపెన్.